మేము సతీష్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు కూడా అందులో క్లియర్గా మేము ఆయనతో కలిసి ఒక 20-25 సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేశాము, ఆయనతో కలిసి జర్నీ చేశాము ఒకటే పార్టీలో. తర్వాత ఆయన్ని ఏదన్నా విమర్శించాలంటే మా మనసు కూడా అంటే కొంచెం స్టెబిలైజ్ చేసుకొని అంగీకరించాలా, ఆయన ఏదంటే అది మాట్లాడుతున్నాడు కాబట్టి దానికే ఇంత కొంత మాకు సమయం పట్టిందని మేము క్లియర్గా చెప్తే దాన్ని కూడా ఆయన వ్యంగ్యంగా అంటే దొంగలు పడిన నెలకు కుక్కలు మురిగినట్టు తర్వాత ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తారని దాన్ని కూడా అది కాదు వ్యంగ్యంగా మాట్లాడడం. ఇది అసలు అందులో ఆ సామెత కూడా తప్పే. ఆయన చెప్పింది దొంగలు పడిన 6 నెలలకు అనేది సామెత, అది కూడా తెలియకుండా దొంగల పడిన నెలకు అన్నాడు. సరే ఏదైనా మేము కాదు మురిగేది, లోకేష్ అనే ఒక ఏనుగును చూసి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ మీలాంటి కుక్కలంతా కూడా ఆ ఏనుగును చూసి మరుగుతున్నారు అంతే తప్ప మేమేమి దొంగల పని 6 నెలలకు కాదు. మేము క్లారిటీ కూడా ఇచ్చాం, మీ మీద మాట్లాడాలంటే కొంచెం మాకు కూడా అంటే కొంచెం అది సమయం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఒకటే దాంట్లో పనిచేసినాం కాబట్టి. ఆయన ఇంకో మాట మాట్లాడుతూ నేను పార్టీని వదిలి వెళ్ళేటప్పుడు మొత్తం కాన్స్టిట్యున్సీలో అందరికీ చెప్పినాను, నేను ఇంటికి రమ్మన్నాను చెప్పినానని. ఆయన అప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు. 2-3 రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్కు లాస్ట్ డేట్ ఉంది. అందరినీ ఫోన్ చేసి ఇంటి దగ్గరికి రమ్మంటే ఎలక్షన్ గురించి మాట్లాడదామని అందరూ పోయినారు. ఆ తర్వాత నేను కానీ ఇంకా కొందరు చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉండే ముఖ్య నాయకులు ఎవరు ఆయన ఇంటికి పోలేదు. మాకు అప్పటికే తెలుసు ఆయన ఏదో ఇంకా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారని. అక్కడికి పోయిన తర్వాత ఆయన విషయం చెప్పిన తర్వాత 50% క్యాడర్ ఆ రోజు ఆయన ఇంట్లో భోజనం అరేంజ్ చేసి పెడితే 50% క్యాడర్ అంతా కూడా అక్కడ భోజనం కూడా చేయకుండా ఆయన దీనికి ఇది చెప్పేదానికే మమ్మల్ని ఇంత దూరం రమ్మన్నామని ఆయననే విమర్శిస్తూ వాళ్ళ ఇంట్లో భోజనం చేయకుండా వచ్చినారు. ఆ రోజు మాకు బాగా గుర్తుంది. నిజంగా నువ్వు అందరినీ కన్విన్స్ చేసి నీకు నిజంగా ఏదో అన్యాయం జరిగిందని చెప్తే తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు కానీ టోటల్ పులివెందుల తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా 90-95% ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు ఉంది. ఆయన సైడ్ ఒక 4-5% ఏమైనా ఉందేమో. మరి నిజంగా ఆ రోజు అందరికీ చెప్పి నేను కన్విన్స్ చేశాను అనేటప్పుడు నీకు నిజంగా అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫీల్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా సతీష్ రెడ్డి వైపు వెళ్ళాలి కదా. అలా పోకుండా అంతా కూడా తెలుగుదేశం ఆ క్యాడర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉందంటే ఆయన 100% ఆయన స్వార్థం కోసం ఆయనకు మళ్ళా ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు కంటెస్ట్ చేస్తే అంతకుముందు వేలుపూర్లో ఇట్టే ఘటన జరిగింది, నేను ఇబ్బందులు పడతానని నువ్వు ఏం మాట్లాడుకుని నువ్వు ఏం ఆలోచన చేసుకునేవో ఒకవేళ చేసుకో, కానీ దాని అంతా అందరికీ చెప్పినట్టు అందరి ఆమోదయోగ్యంతో నువ్వు పోయినట్టు చెప్పడం అనేది తర్వాత ఇది పచ్చి అబద్ధం. తర్వాత నా గురించి వ్యక్తిగతంగా రామలింగారెడ్డిని ఏదో హత్య చేసి ఏదో పదవి కోసం అది ఇదని మాట్లాడాడు. అంటే ఇప్పుడు కొత్తగా ఏందో అంటే నువ్వేదైనా చేసి నేను రిటాలియేషన్ చేస్తానో లేదంటే నాదేందో నన్ను ఏదో ఒక ఫ్యాక్షన్ టైప్గా సృష్టించాలనో ఇతను ఇప్పుడు ఏంది మా ఊరే ఫ్యాక్షన్ నేపథ్యం ఉండే ఊరు, మేము ఫ్యాక్షన్ కుటుంబం నుంచే వచ్చినామని నేనే బహిరంగంగా చెప్తాను. ఆయన ఇంకోటి కూడా మర్చిపోయినాడు, అంతకుముందు మా ఊరు పెద్దరవెన్న మీద కూడా అటాక్ జరిగింది, అవన్నీ కూడా ఆయన మర్చిపోయినాడు. అప్పుడు పరిస్థితులను బట్టి దాన్ని బట్టి మేము ఏదో మా ఫ్యామిలీ మీటింగు మా ఊర్లో ఉండే గ్రూప్ని అంతా డిస్కస్ చేసుకొని అప్పట్లో ఏది మంచి ఏది చెడ్డో ఆ నిర్ణయం అప్పుడు తీసుకుంటాం. నిజంగానే ఒక మర్డర్ కేసులో తర్వాత ఉంటానే ఆ మర్డర్ కేసు నా మీద పడేటట్టయితే నాకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అలాగైతే అసలు వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో సతీష్ రెడ్డి వచ్చేసి ముద్ద ఎఫ్ఐఆర్లో ఉన్నాడు. అటప్పుడు ఆయన నాకు ఆపాదించినట్టు తర్వాత వైఎస్ రాజారెడ్డి హత్యతో కూడా నీకు సంబంధం ఉంది అంటే ఈరోజు ఆయన ఒప్పుకుంటాడా? మరి ఆ రోజు పార్టీలో ఉన్న వీరారెడ్డి గారు, వాళ్ళ మామైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, తర్వాత కందుల శివానందరెడ్డి గారు, మేము అందరం కలిసి చంద్రబాబు నాయుడు సతీష్ రెడ్డికి నిజంగా సంబంధం లేదని చెప్తే చంద్రబాబు నాయుడు పుణ్యాన ఆ రోజు ఆ వైఎస్ రాజారెడ్డి హత్యలోంచి ఎఫ్ఐఆర్లో ఉండే పేరు ఆ తర్వాత నీ పేరు కూడా చంద్రబాబు నాయుడే తొలగించిన విషయం కూడా మరొకసారి నీకు గుర్తు చేస్తాను. ఇంకా పదవి కోసం ఏదో మర్డర్ చేసినారన్నట్టు మాట్లాడినాము. అంటే మీరు చేసే ఏమో సంసారము, మేము చేసే తర్వాత వేరేదే. ఇదే ఎంపీపీ పదవి కోసమని మాట్లాడినాడు. 1995లో సతీష్ రెడ్డి గారు ఎంపీపీ ఎలక్షన్స్ వేంపల్లిలో పోటీ చేసినప్పుడు
పులివెందుల నుంచి పోయి ఆ గూండాలు అప్పట్లో ఉండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా పోతే మీకు వాళ్ళకు చాలా గొడవ జరిగి లాస్ట్కి అది ఫైరింగ్ స్టేజ్కి పోయి ఫైరింగ్ జరిగి కూడా ఒక మనిషి వెంకట సుబ్బయ్య అనే అతను కూడా చనిపోయినాడు. అంటే మీరు పదవి కోసం కాదు ఆ రోజు ఆడ మర్డర్ జరిగింది. అంటే మీరు చేస్తే ఒకటి, ఇంకోటి చేస్తే ఒకటే. ఏదన్నా మాట్లాడేటప్పుడు తర్వాత ముందు వెనక కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఇంకా మాట్లాడితే ఏదో మాకేందో ఆయన మీద ఎవరో మాకు వెనకల నుంచి హైకమాండ్ ఇంకోరో చెప్పి ఆయన మీద అనిపించినట్టు లోకేష్ బాబు ఇవన్నీ మాట్లాడిస్తున్నారు, అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు లోకేష్ బాబు గారికి సతీష్ రెడ్డి గురించి ఇంకోటి టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంటుందో ఒకసారి మీరు ఆయన కూడా ఆలోచించాలా. ఆయన 2024లో అవుట్రెడ్గా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని ఆ పక్క ఎలక్షన్ చేసినాడు. అప్పుడు మెజారిటీ 2019లో 92,000. ఒక ఇన్ఛార్జిగా 25 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీకి పోయి అక్కడ తెలుగుదేశం పార్టీకి అగెనెస్ట్గా ప్రచారం చేసి అంతా చేస్తే వచ్చిన మెజారిటీ 30,000 తగ్గి 61,000కు వచ్చింది. అంటే నీ ప్రభావం ఎక్కడున్నట్లు. ఇంకా నువ్వు పోతే 95 లక్ష 1,20,000 రావాలా, కానీ 60,000కు తగ్గిందంటే నీ ప్రభావం ఏమున్నట్టు. అలాగే నీ సొంత మండలం గురించి మాట్లాడదాం. 2019లో నీ సొంత మండలంలో 14,000 మెజారిటీ వస్తే 2024లో నాకు తెలిసి దాదాపు 9 నుంచి 9,000 వచ్చింది. అంటే నీ సొంత మండలంలో కూడా ప్రభావితం చేయలేకపోయినావు. తర్వాత నీ సొంత బూత్కి వస్తా. ఆ తర్వాత అది వేంపల్లిలో 2వ బూత్. ఈయన క్యాండిడేట్గా చేసి వాళ్ళ సందులో ఆ రోజు 15 ఓట్లు ఆయనకు మెజారిటీ వచ్చింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాకు కేవలం 5 ఓట్లే ఆ బూత్లో మెజారిటీ. అంటే ఈయన ప్రభావం ఏమాత్రం ఉందో ఒకసారి మీరు కూడా మీతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. అలాంటి వ్యక్తి నువ్వు ఏమాత్రం ప్రభావం చూపలే, ఇంకా ఒక రకంగా అది మాకే ప్లస్ అయింది. అలాంటి వ్యక్తి గురించి లోకేష్ బాబుకు ఆలోచించాల్సిన పనే ఉంది. ఆయనకేదో నిద్రలేని రాత్రులు ఏదో చూపిస్తా అంట. నాకు తెలిసి ఆయన ఫ్రెండ్స్ కానీ శ్రేయోభిలాసులందా ఏంది ఇంత పని చేసుకుంటేవి, తీరా గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఇన్నాళ్ళు కష్టపడి తీరా గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఆ పార్టీలోకి పోయి ఇట్లా చేసుకోనని అందరూ చెప్తా. సతీష్ రెడ్డి గారికి నిద్రలేని రాత్రులు ఉన్నాయి, లోకేష్ బాబుకి కాదు. ఆయన ఇంకోటి ఏదో తీవ్ర పరిణామాలు ఉన్నాయంటే ఏదన్నా భౌతిక దాడులు అనుకొని ఆయన ఏదంటే అది మాట్లాడినాడు. మా దృష్టిలో తీవ్ర పరిణామాలు అంటే లోకేష్ బాబు గారిని కూడా మొన్న ఇంకా నేను ఆ మాటలు కూడా అనకూడదు, లోఫరు గీఫర్ అని కూడా మాట్లాడడం జరిగింది. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పినాం. తీవ్ర పరిణామాలు అంటే భౌతిక దాడులు కాదు. ఇట్లే మాట్లాడితే నీ ఇంటి దగ్గరికి వస్తాం, ధర్నా చేస్తాం, ఇలాంటివి. దాని ఆయన అంటే నన్ను ఏదో చేస్తారు, ఏదో భౌతిక దాడులని. అసలు నిన్ను చేయాల్సిన పని ఏమి నాకు అర్థం కాలే. నువ్వు చొక్కా ఎప్పుకొని వేంపల్లి అడ్డరోడ్ల మంచం మీద పండుకో, తెల్లవారుదలు నీ జోలికి ఎవడన్నా వచ్చి అప్పుడు అడుగు. దానికి నీ ప్రాణానికి మాది హామీ. ఎందుకంటే నీకు థ్రెట్ ఉండేది నీకు వైఎస్ కుటుంబంతో. నువ్వు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు డిఎన్ రెడ్డి గారి అప్పటి మాజీ ఎంపీ ఇంటి దగ్గర నుంచి వస్తా అంటే ఒక పిన్ బాంబు కూడా నీ దాని మీద వేసినారు, నీకు అది కూడా గుర్తుండాలా. అట్లా నీకు వైఎస్ కుటుంబంతో థ్రెట్ ఉంది. నువ్వు ఈరోజు నీకు ఇష్టం లేకనో సరెండర్ అయ్యో నువ్వు వాళ్ళ దగ్గరికే పోయినప్పుడు, నువ్వు వైఎస్ వాళ్ళతోనే కలిసిపోయినప్పుడు ఇంకా ఆ తర్వాత నీకు థ్రెట్ ఎక్కడ ఉందో నాకు అర్థం కాలే. నీకు ఉండేదే వైఎస్ఆర్తో థ్రెట్, వాళ్ళతోనే కలిసిపోయినాక నీకు థ్రెట్ ఎక్కడుంది ఇంకా. కాబట్టి నువ్వు ఎక్కడ ఏమి తిరిగినా కూడా నీ జోలికి వచ్చేవాడు కూడా లేదని చెప్తూ, తర్వాత నాకు చావు అనేది ఎదురై వస్తే మీసం మెలేసి ఈ రాజమౌళి డైలాగులు ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి. దాని గురించి కూడా వస్తాను. వేలుపులలో ఆ రోజు సంఘటన జరిగిన రోజు మొత్తం అంతా అక్కడ ఫైరింగ్ జరిగిన తర్వాత వాళ్ళు నిన్ను అటాక్ చేస్తే ఈ మీసము చిరునవ్వు ఏమైనా దాన్నే ఉండాల్సింది. నీ వెహికల్ ఎక్కి పారిపోతే వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంకా శంకర్ రెడ్డి వాళ్ళు నిన్ను వెంటాడితే నువ్వు ఆదరాబాదరాగా ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు డీజీపీతో మాట్లాడి మా సతీష్ రెడ్డి ప్రాణాలతో చాలా ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నాడు, మీరు అర్జెంటుగా పోండి అని చెప్తే అప్పుడు ఒక డిఎస్పీ వచ్చి ఈయన ఎక్కడో గుట్టల్లో నక్కి దాక్కుంటే ఆ రోజు డిఎస్పీ వచ్చి ఈయనను స్టేషన్కి పిలిచికొచ్చాడు. అలా అనేక సందర్భాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ యాక్టివ్గా ఆ ఫోన్లు చేసి నాకు రియాక్ట్ కాకపోతే నన్ను 100% వాళ్ళు చంపేసి ఉండేవాళ్ళని
మాతో అనేక సందర్భాల్లో ఆయనే చెప్పినాడు. మళ్ళా అంత నువ్వు చావు ఎదురొచ్చి ఆయన నిలబడి మీ సందిప్తా చిరునవ్వుతో ఆహ్వానించాల్సింది, ఎందుకు పారిపోయినావు? ఈ డైలాగులన్నీ ఏం నువ్వు మాకు తెలియదా? ఓ పక్క 2004లో తర్వాత ఇప్పట్లో బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని అప్పుడు మా మండలంలో తెలుగుదేశం నాయకుడు మేము ఇద్దరు ఫోన్ చేస్తే ఆ బూత్ పోయి పగలగొట్టండి, మనం 2-3 వేల మార్జిన్లు ఉన్నామని చెప్పినావు. అంటే ఓ పక్క రిగ్గింగ్ జరుగుతుందంటే ఓ పక్క ఆ తర్వాత వేరే రూట్లో పోయే నువ్వు మీసము చిరునవ్వు ఇవన్నీ ఆ రోజు నిన్ను ఆ గుట్టలోంచి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే నీతో పాటు సహముద్దాయులను నిన్ను కొట్టకుండా పోలీసులు కుక్కలను బాదినట్టు బాదినారు. ఈరోజు నీ ఎంబడి ఉన్నాడు హేమంత్ రెడ్డి, అతన్ని అడుగు ఆ రోజు పోలీసు వాళ్ళు కొట్టినారా లేదా. లాస్ట్కు మిమ్మల్ని వాయిదాకు తీసుకొస్తే పులివెందులకు వాయిదా నుంచి మళ్ళీ సబ్జీలకు పోయేదానికి మధ్య గ్యాప్లో మీరు బిర్యానీ అడిగినారని పార్సల్ మీకు బిర్యానీ చేస్తే అప్పుడు మీకు ఎస్కార్ట్గా ఉండే పోలీసులను కూడా సస్పెండ్ చేశారు రాజశేఖర గవర్నమెంట్ జగన్ సిఫారసుతో. నువ్వు అవన్నీ మర్చిపోయి నువ్వు మళ్ళా వాళ్ళ గురించి మాట్లాడతావు, మీసం అంటావు, ఆ తర్వాత మెలేషం అంటావు, ఆ తర్వాత ఇవన్నీ. ఒకటి సూటిగా చెప్తానా సతీష్ రెడ్డి గారికి, ఎందుకంటే ఇదేమి సీరియల్ ఎపిసోడ్ మాదిరి వద్దు. 2 ప్రశ్నలు అడుగుతాం, దానికి నువ్వు సూటిగా సమాధానం చెప్తే తర్వాత అంతవరకు నేను నీ మీద మాట్లాడినా కూడా మాట్లాడను. మీరు 5 ఎలక్షన్స్లో 99, 4, 2009, 2014, 2019 5 ఎలక్షన్స్ ప్లస్ 96, 98 రాజమోహన్ రెడ్డి గారు ఎంపీకి పోటీ చేసినప్పుడు 2 ఎలక్షన్లు 5 + 2 7 ఎలక్షన్స్ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పులివెందులలో జరిగినాయి. ఈ 7 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ అప్పుడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ ఎలాంటి దౌర్జన్యం చేయకుండా ఎలాంటి బూత్ క్యాప్చరింగ్ చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్ జరిగింది నా హయాంలో. నాకు ఇంత మెజారిటీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎలక్షన్స్లోనే వాళ్ళకి అంత మెజారిటీ వచ్చిందని నువ్వు సూటిగా దానికి ఎస్ నో అని చెప్పండి. రెండోది, ఇంతవరకు ఆయన ఉదార స్వభావుడు రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ కుటుంబం చాలా ఇది చేసినని మాట్లాడే మీరు వేలుపుల సంఘటనలో మళ్ళా సూటిగా అడుగుతున్నా, ఆ రోజు గన్మ్యాన్ ఫైర్ చేసినాడా? గన్మ్యాన్ దగ్గర ఉండే వెపన్ తీసుకొని మీరు ఫైర్ చేసినారా? తర్వాత నిజంగా గన్మ్యానే కానీ ఫైర్ చేసింటే మీరైతే ఏదైతే పోడుకుంటారో వైఎస్ కుటుంబం కానీ రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళు తప్పు చేసినట్లు, లేదా నువ్వే కన్నా గన్మ్యాన్ వెపన్ తీసుకొని ఫైర్ చేసినట్టు అయింటే నువ్వు అందరినీ మాతో పాటు తెలుగుదేశం పార్టీని అందరినీ మోసం చేసి ఆ తర్వాత నువ్వు తప్పుడు ఆ తర్వాత ఇదైనట్లు. ఈ 2 ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు. అంతవరకు నువ్వేదన్నా మా గురించి మాట్లాడినా కూడా మేము నిన్ను మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇంకా చివరగా ఆయన మొత్తం ప్రెస్ మీట్ అంతా కూడా నాకు ఒకటి సంతోషించాల్సిన విషయం ఏంటంటే, పక్కన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాను పెట్టుకొని ఈ పక్క 2 సార్లు మేయర్ అయిన అతన్ని పెట్టుకొని ఈయన గంటలు మాట్లాడతా ఇతనితో మా పార్టీ నుంచి వచ్చిన అతనితో మాట్లాడే పరిస్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత తగ్గుబడిందా, ఇంతగా దిగజారిందా అనేది అదొక్కటి నాకు సంతోషకరమైన విషయం. మేము సతీష్ రెడ్డి ఇందాక చెప్పినా కదా 15-20 ఇయర్స్ బాగా జస్ట్ లైక్ బ్రదర్స్ మాదిరి ఉన్నాము. ఏదో మాట్లాడుతాడు ఏదో మాట్లాడుకున్నట్టు ఇంకా ఆ మాట అనేది శృతి మించి తారాస్థాయికి పోయింది. లాస్ట్కు మా యువనాయకుని లోఫర్ అని అదని, ఎందుకంటే ఆయన గతంలో మీరందరూ ఉన్నారు కడపలో, ఆయన డిప్యూటీ చైర్మన్గా ఉన్నప్పుడే లోకేష్ బాబు గారు వచ్చి ఆయన పనితీరు బాగాలేదని ఒక రకంగా మందలించాడు. అది మనసులో పెట్టుకొని ఆయన పార్టీలోంచి పోయేదానికి కూడా ఒక కారణం కావచ్చు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది, నేను అనవసరంగా వాళ్ళు ఇట్లా చేసినందువల్ల నేను ఇట్లా పోయినా కదా, లేదంటే నేనే ఇన్ఛార్జిగా ఉండు నేనే అధికారం అనుభవిస్తాను కదా అనే ఒక బాధ లోకేష్ గారి మీద ఉంది. ఆ బాధను ఏటంటే ఆ టైంలో ఎక్స్ప్రెస్ చేసేందుకు మేము తట్టుకోలేకపోయి దానికి ఆయన కౌంటర్ ఇస్తే దానికి మమ్మల్ని వ్యక్తిగతంగా ఏదో రామలింగాడు అయితే ఇంకంటే ఆయన చేయలేదా, ఆయన సారాయి వ్యాపారము సారాయి సవాలు పాడుకున్నాడు ఒకసారి వేంపల్లిలో. ఎవరు బిజివేంలో వీరారెడ్డి గారు అంతా ఉన్నప్పుడు సారాయి వేరే వాడు అమ్ముతాడని కాశీం అనే వ్యక్తిని తీసుకొచ్చి గోడౌన్లో వేసి కొడితే వాడు చనిపోయినాడు. ఈ చరిత్ర పర్సనల్గా పోతే అందరిది ఉంటుంది, కానీ అది ముందే ఫ్యాక్షన్ నేపథ్యం, ఫ్యాక్షన్ కుటుంబం. దాంట్లో అప్పుడు పరిస్థితుల్లో అప్పుడు సర్వైవల్ కావాలంటే ఏం చేయాలో ఏమనేది మేము డెసిషన్ తీసుకొని చేసుకుంటాం. అయినా నువ్వు 95లో తర్వాత నువ్వు ఎంపీపీగా నిలవన్నావు, అప్పుడు ఫైరింగ్ జరిగి ఎవడు అమాయకుడు చనిపోయినాడు, మరి దానికి ఏం సమాధానం చెప్తాడు? కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడైనా ఏదో సూపర్ 6 చేయలే అంటున్నావు,
మేము చేసినామంటున్నాం. మాకు తెలిసి సూపర్ 6 మహిళలకు 1500 అనేది ఒకటి P4 విధానంలో చేయాలని చూస్తాడు. నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సు కూడా తొందరలోనే అయిపోతాయని మేము పదే పదే చెప్తున్నాం. వాటిని విమర్శనాత్మకంగా విమర్శించు, మేమేం కాదనిలే. వ్యక్తిగత టార్గెట్ పెట్టుకొని అదని ఇదని మాట్లాడితే మటుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని అప్పుడు చెప్పినాం, ఇప్పుడు చెప్తాను. తీవ్ర పరిణామాలు అంటే భౌతిక దాడులు కాదు. మీ ఇంటి దగ్గరికి వచ్చాం, ధర్నా చేస్తాం, గొడవ చేస్తాం, నిన్ను నిలదీసి నీతో క్షమాపణ చెప్పించేంత వరకు కూడా ఇడిచిపెట్టాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.